హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దోశలోకి, ఇడ్లీలోకి, టిఫిన్స్ ఏదైనా బాగానే ఉంటుంది. ఫస్ట్ మనం ఒక పెనం పెట్టి దాంట్లో పల్లీలు వేసుకొని కొంచెం అంత చిటికెడ ఆయిల్ వేసుకోండి. వితౌట్ ఆయిల్ కూడా డ్రై ఫ్రై చేసుకోవచ్చు. అది మన సోర్స్, అది మన ఇష్టం. టేస్ట్కి తగ్గంత కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 minutes ఫస్ట్ పల్లీలు చేసుకున్నాక అది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయించుకున్నాక అందులోనే పచ్చిమిర్చి అవి ఒక 2 minutes అట్లా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ కావాలి ఫ్రెండ్స్. అవి కూడా కలర్ చేంజ్ అయ్యాక ఇలా నేను చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. మళ్ళీ వెల్లిపాయలు వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి వేసుకుంటే, లేకపోతే కొంతమంది పచ్చివే మిక్సీ చేసుకుంటారు, అలా అయినా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇందులో అయితే కొంచెం ఫ్లేవర్ ఇంకా మంచిగా వస్తుంది. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక 3 నుంచి 4 టమాటాలు తీసుకొని అవి కట్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఆ బౌల్లో వేసుకొని మూత పెట్టేసుకోండి. అవి అందులో టమాటాల నుంచి వాటర్ వస్తాయి కదా, వాటితో ఉడుకుతుంది. అలా ఉడికినాక మెత్తగా స్మాష్ చేసుకున్నట్టు చేసి ముందుగా మనం పక్కకు పెట్టిన పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఇది మిక్సీ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ మీద పెనం పెట్టుకొని బౌల్ పెట్టుకొని దాంట్లో పోపు వేసుకోవడమే ఫ్రెండ్స్. డైరెక్ట్ అలా తిన్నా బాగానే ఉంటుంది దోశలకు. కొంతమంది పోపు కలర్ కోసం మళ్ళీ పోపు వేసుకుంటారు కదా, అలా బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పసుపు, ఇక మీకు కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర వేసుకోండి, కళ్యామాకు కూడా వేసుకోవచ్చు. అవి ఫస్ట్ జీలకర్ర వేసుకొని తర్వాత ఆవాలు, చిటికెడు పసుపు ఆప్షనల్ అండి, కలర్ అది అట్లానే కనబడుతుంది. దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఆ పచ్చడి అందులో వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చిందో చట్నీ. నెక్స్ట్ ఇప్పుడు మనం దోశ వేసుకొని చట్నీ చూసుకుందాం. మీకు నెక్స్ట్ టైం కావాలంటే అడగండి, నేను దోశ పిండి ప్రిపరేషన్ చెప్తాను. ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఒక చుక్క ఆయిల్ను వాటర్ వేసుకొని దోశ పెనం ఎప్పుడైనా బాగా హీట్ కావాలి. హీట్ అయ్యాక దాని మీద కొన్ని వాటర్ చల్లితే మామూలు హీట్కి వస్తుంది. అప్పుడు మనం దోశ కరెక్ట్ రౌండ్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా. ఇప్పుడు దోశ వేసుకుందాం. దోశ వేయగానే టక్క తిప్పితే అది విరిగిపోతుందండి, అతుక్కపోతుంది గంటకి. స్లోలీ తిప్పుకుంటూ దాన్ని రౌండ్గా చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంతమంది నెయ్యి కూడా వేసుకుంటారు, అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మన దోశ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ రివర్స్లో కాల్చుకుందాం. చూసారా ఎంత పల్చగా రౌండ్గా వచ్చిందో. దీన్ని తీసి ఒక టిఫిన్ ప్లేట్లో సర్వ్ చేసుకొని, ఇంతకుముందు మనం చట్నీ చేసుకున్నాం కదా, అది కూడా సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం.